మధ్యకాలంలో ఒకరు నాకు ఫోన్ చేశారు, ఏమండి మా అపార్ట్మెంట్లో ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, క్రిస్మస్కో ఎందుకో చిన్న మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నారట ఇంట్లో. వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ సంథింగ్ ఏదో జరిగి వాళ్ళు మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నారట. అపార్ట్మెంట్లో ఒప్పుకోలేదట, గొడవ చేశారట. మేము కూడా లక్షలు పెట్టి కొనుక్కున్నామండి, కోట్లు పెట్టి కొనుక్కున్నాం, కానీ మాకు ఇక్కడ ఏమి ఇవ్వలేదు. అసలు మీకు సంబంధించిన ఏ కార్యక్రమం ఇక్కడ జరగడానికి వీలు లేదు. అది అలాగని డైలీ పెట్టేది కదా, అకేషనల్గా ఎప్పుడో ఒకసారి. అంటే అంత సహృదయం అక్కడ లేదు వాళ్ళలో. ఎప్పుడైతే వీళ్ళు తెగించి చేసేసారో ఇంక అక్కడి నుంచి వీళ్ళ మీద విషపు చూపు నిలిపారు. ప్రతిదానికి బాధ పెట్టడం, ప్రతిదానికి దుఃఖ పెట్టడం, ఇలా చేసేవారు. ఇలా చేస్తూ ఉంటే నిజంగా నేను చెప్తున్నాను, వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన ఒక్కటే చేశారు. తండ్రి మీ సహాయం అనుగ్రహించండి, ఏంటిది కష్టపడి ఇక్కడ కొనుక్కున్నాం, మా చుట్టూతో ఉన్న వాళ్ళే మమ్మల్ని బాధ పెడుతున్నారు, మా చుట్టూతో ఉన్న వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళు ప్రార్థన మాత్రం మొదలుపెట్టారు. ఎప్పుడైతే నిస్వార్థంగా దేవుడికి ఉత్తరం పంపించారో జవాబు వచ్చేసింది దేవుడి దగ్గర నుంచి. ఎంత చక్కటి జవాబు వచ్చిందంటే, ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డారో వాళ్ళలో కొందరికి ఊహించని విధంగా ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి. వాళ్ళ ఇల్లులు ఇప్పుడు అద్దెకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా దాదాపు 4గురికి అద్దెకిచ్చారు. ఆ 4గురు కూడా క్రైస్తవులు అయ్యారు. ఇప్పుడు వీళ్ళ బలం పెరిగిపోయింది అక్కడ. సో అందుకే ఎప్పుడు ఎవరిని తక్కువ చేయకూడదు, ముఖ్యంగా దేవుడిని అసలు తక్కువ చేయకూడదు, మంచి వాళ్ళని అసలు బాధ పెట్టకూడదు. సడన్గా వాళ్ళు నాకు ఫోన్ చేసి, అన్న ఏంటి అసలు ఇది, మా జీవితంలో మామూలు కాదు, ఎంత బాధపడ్డామో అంత ఆనందంగా ఉన్నాం ఇప్పుడు, ఎంత బాధపడ్డామో అంత హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు. ఎందుకు హ్యాపీగా ఉన్నామంటే ఒకే చోట మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళ బలం పెరిగిపోయింది, మాకు సపోర్ట్ పెరిగిపోయింది. అలాగే నీ సపోర్ట్ కూడా పెరిగిపోద్ది. భక్తిగా ఉండు, అనవసరమైన యుద్ధాలు చేయకూడదు. కొన్ని సందర్భాల్లో మౌనమే మంచిది.